ఉన్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో బాగా తెలుసు. దీంట్లో ఏ రకమైన సందేహాలకి తావులేదు. 2022లోనే అప్పటికే అందరం కోడేగూసాం. మీ ఛానళ్ళు మేము రకరకాల మంది ఈ లడ్డు 2 రోజులు కూడా ఉండటం లేదు, చాలా వాసన వస్తుంది అని. అప్పుడు జవహర్ రెడ్డి గారు May 8th of 2002 వెళ్ళిపోయిన తర్వాత May 28th of 2022లో ధర్మారెడ్డి గారు తీసుకొని CFTRIకి అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి అనుమతితో పంపించారు. ఆయనే ఇచ్చింది. వచ్చిన రిపోర్టు ఎందుకు బలకిని దాచిపెట్టుకున్నారో? సిగ్గు లేదా, బుద్ధి లేదా? నువ్వు చైర్మన్ కదా, నువ్వు ఈవో కదా. CFTRI ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాచిపెట్టడమే కాదు, తర్వాత ఇంకా ఆర్డర్లు పెంచారు. మైసూర్ ఆర్డర్ స్కేల్ ఆఫ్ ఆర్డర్స్ ఎస్కలేటెడ్. తర్వాత 2 సంవత్సరాల పాటు ఒకవైపు CFTRI మైసూరు అంత పెద్ద, మీ ఖచ్చితంగా దీంట్లో పాలు లేదు, పాల ఫ్యాట్ అనేది అసలు కనపట్టలేదు, హార్మోనియస్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అంటూ నివేదిక ఇచ్చినప్పుడు 2 సంవత్సరాల పాటు ధర్మారెడ్డి గారు అండ్ వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు ఆ రిపోర్ట్ని బయటపెట్టలేదు? ఇప్పుడు వచ్చి నంగనాథ కబులు చెప్తూ నాకు ఇవ్వలేదు. అరే రిపోర్ట్ తెప్పించమని ఆర్డర్ ఇచ్చిందే వైవి సుబ్బారెడ్డి. మరి రిపోర్ట్ వచ్చిందో తెలుసుకోవాలి కదా, వచ్చిందో లేదో 2 సంవత్సరాల పది తెలుసుకోడా? ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? ఏం లేదు, వాళ్ళందరికీ బాగా తెలుసు, వాళ్ళ దగ్గర రిపోర్ట్లు వచ్చున్నాయి. కానీ మీరు చెప్పినట్టు తర్వాత 2 సంవత్సరాల పాటు ఏ శాంపుల్ అయితే CFTRI మైసూరుకు పంపించిన తర్వాత అవి అవి ఏమంటారు నెయ్యి లేని నెయ్యి అని వచ్చిందో తిరిగి వాళ్ళకే తెలిసి దాడి చేశారు. ఇది దైవం మీద చేసిన దాడి. ఇట్స్ అన్ అటాక్ ఆన్ డివినిటీ, ఇట్స్ అన్ అటాక్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర. వాళ్ళకి తెలియకుండా చేయలేదు, ఇది తెలిసేయడం ఇంకా తప్పు. సో వాళ్ళు తెలిసి చేశారు. సరే, 2024 జూలైలో మేము రాగానే అప్పటిదాకా 100 స్కామ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని వెంబడి తీసాం. సరే, సెప్టెంబర్లో దాని రిపోర్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి? NDDB CALF నుంచి రిపోర్ట్ వచ్చింది. చాలామంది టీవీల్లో CPM వాళ్ళు వీళ్ళు అంటారు, మాజీ ప్రొఫెసర్లు, మాజీ అధికార ప్రతినిధులు, మాజీ ఏమంటారు IASలు IPSలు తెగ మాట్లాడేస్తారు. ఒరే మీ అందరికి ఒక మాట చెప్తాను రానా అంటున్నా. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ టీవీలో కూర్చొని ఏందో మాట్లాడేస్తారు. ఇప్పుడు 2024 సెప్టెంబర్లో చంద్రబాబు చేతికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? NDDB ఆఫ్ ది మోస్ట్ ప్రీమియర్ రెగ్యులేటరీ ఏజెన్సీ. అది అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చినప్పుడు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఒక కూటమి ప్రభుత్వ అధినేతగా బయటకు చెప్పాలా వద్దా? ఒకవేళ చెప్పకుండా ఉంటే చూడు చంద్రబాబు దాచిపెట్టాడు. అదే ఇప్పుడు ఎలా అంటున్నావు అప్పుడు కూడా అదిగో ఆయన కూడా తొక్కి పెట్టాడు అంటారు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు చూడు, సెకండ్ టైం సిట్టు పంపించిన తర్వాత వాళ్ళు వేరేం చెప్పారంటే, బుద్ధుంటే మీకు అంత శక్తి ఉంటే, ఓపిక ఉంటే, దమ్ముంటే NDDBని అడగండి. ఒరే ఎదవల్లారా, ఫస్ట్ టైం ఇట్లా ఇచ్చారు కదరా, సెకండ్ టైం అంటే 9 నెలలు, ఐ థింక్ మార్చిలో 2025 మార్చిలోనో వాళ్ళు శాంపుల్ పంపించారు. బట్ అది కూడా పాత శాంపుల్లే. ఫస్ట్ టైం 2024లో 7 శాంపుల్ తీశారు. జూలై 7వ తేదీ, జూలై 15వ తేదీ ఆఫ్ 2024 మేము అధికారంకి వచ్చిన తర్వాత 4 శాంపుళ్ళు ఫస్ట్ దీంట్లో పంపించారు. మిగతా 3 శాంపుల్లో 2 శాంపుళ్ళు NDRI మన దాని కన్నాలకు పంపించారు. ఒక శాంపుల్ NDDBకి పంపించారు. సో ఈ 7 పాత శాంపుల్లే. సో ఫస్ట్ శాంపుల్లో మాత్రం జంతు కొవ్వు ఉందని చెప్పి NDDB, సెకండ్ దీనికి వచ్చేటప్పటికి ఏమి లేవు, మేము కంప్యూట్ చేయలేము, మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి అన్నాడు. ఏ మాత్రం కెమిస్ట్రీ, వీళ్ళందరూ ప్రొఫెసర్లే కదా మాట్లాడే, సోకాల్ ప్రొఫెసర్లు, సోకాల్ IAS ఆఫీసర్లు బుర్రలాకన మాట్లాడుతున్నారే. మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటి? జంతు కొవ్వులో నుంచి కానీ ప్లాంట్ కొవ్వులో నుంచి కానీ తీసేవి మోనోగ్లిజరైడ్స్. సో సిట్టు ఈ రోజుకి సిట్ ఇచ్చిన రిపోర్ట్లో మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయని చెప్పిందా? ఇదే NDDB సెకండ్ రిపోర్ట్లో కూడా మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయని చెప్పింది. ఆ మోనోగ్లిజరైడ్స్ దేని నుంచి డిరైవ్ అయ్యాయి? వెదర్ దే హావ్ బీన్ డిరైవ్ ఫ్రమ్ ది ప్లాంట్ ఫ్యాట్ ఆర్ ఫ్రమ్ ది యానిమల్ ఫ్యాట్ అనే విషయం ఈ రోజు కూడా స్పష్టం చేయలేదు. సో మాకేదో ఉన్నాయని కాదు, లేవని కాదు, ఉన్న విషయం చెప్పాం. మనోభావాలు దెబ్బతింటే 4 సంవత్సరాలు దెబ్బతింటున్నారా ఎదవల్లారా? 4 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి. చెప్పారు మీరు చెప్పండి. కానీ సార్ బాధేస్తుంది. ఋషి ఒక మాట కాదని లేదు. నేను తిరుమలలో పుట్టా, ఎగ్జాక్ట్లీ నేను తిరుమలలోనే పుట్టా, నేను తిరుపతిలో పెరిగా.
కొన్ని వందల వేల సార్లు నేను ఈ గుడికి పోయినా బాధేస్తుంది నాకు కూడా. 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పాటు తెలిసి చేస్తే దాన్ని బయటపెట్టడమే తప్పన్నట్టుగా మాట్లాడితే, మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడితే, ఒకరోజు గుడికి పోయి పూజ చేస్తే మీ పాపాలన్నీ తీరిపోతాయా? ఈ 235 కోట్ల రూపాయలు తూచి వాళ్ళకి. ఐ డోంట్ రియల్లీ థింక్ ఆ డబ్బు కోసం చేశాం అనుకోను. డబ్బు ఇదే సెకండరీ థింగ్, బోనస్ వచ్చింది వాళ్ళకి. సో 4 సంవత్సరాల పాటు మీ చెప్పినట్టు ఈ బోలే బాబా డైరీ తర్వాత ఈ వైష్ణవి, ఏఆర్ డిస్టిల్యూస్, సుమతి, వినాయక ట్రేడర్స్ వీళ్ళ ద్వారా మిగతా గుళ్ళో కూడా పంపించారు అని ఇప్పుడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఇంత జరుగుతుంటే ఆ రోజు అఫ్కోర్స్ ఈవెన్ శ్రీశైలం ఇంత జరుగుతుంటే ఆ రోడ్డు బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు? గాడిదలుగా వస్తున్నాడు. బోర్డు ఈవో ఏం పీకుతున్నాడు? నేను ఎప్పుడు ఇటు మాట్లాడను దర్శి, నేను ఎప్పుడు ఇటు మాట్లాడ అవసరం రాలేదు, నేను మాట్లాడను. బట్ స్టిల్ ఇట్స్ అన్ డే లైట్ అటాక్ ఆన్ ది డివినిటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. నేను హిందూయిజం అనే పదం కూడా వాడను. వెంకటేశ్వరుని మీద దాడి, దేవుడి మీద దాడి, దైవత్వం మీద దాడి. ఇట్స్ అ కాక్టైల్ ఆఫ్ కెమికల్స్. అది పామాయిల్తో అసిటిక్ యాసిడ్. సరే వీళ్ళందరూ జంతుకోవు లేదు, ఆకువు లేదు, అవేమి లేవు అనుకుందాం. అంటే పామాయిల్లో అసిటిక్ యాసిడ్ కలిపితే ఓకేనా? పామాయిల్లో లాక్టిక్ యాసిడ్ కలిపితే ఓకేనా? పామాయిల్లో ల్యాంగర్ కలిపితే ఓకేనా? ఓకే చెప్పండి, దాని గురించి మాట్లాడరా? అంటే రాజకీయంగా మీకేం కావాలో దాన్ని మాత్రమే మాట్లాడతారా? మీరందరూ రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు, నా బొందా ఎంతకయ్యా మీ బతుకులు తగలబడడానికి మాట్లాడుతున్నారండి. విజయ్ కుమార్ గారు మీ ఆవేదన నాకు అర్థమైంది, కానీ వర్డింగ్ తప్ప, అబ్జెక్షన్ తప్ప. మీ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా నిన్న ట్వీట్లు పెట్టి లేదు, ఒక 2-3 మాటలు నేను తప్పు మాట్లాడుతున్నాను. బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరు? బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరండి? ఏం రాశారు చూడండి. మాజీ ఉన్నతాధికారులు, బీజేపీలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ ఏం చేస్తానని అడుగుతున్నా నేను. అచ్చా, ముఖ్యమంత్రి మీద కూడా, ఉప ముఖ్యమంత్రి మీద కూడా, కుల ప్రకారం పరోక్షంగా ఏం చేయమంటారు? నిన్న కాక మనం ట్వీట్లు పెట్టారు. ఇప్పుడు అక్కడ ఆ రోజు ఆ 4 సంవత్సరాల ఇష్యూని మనం కూలంకషంగా కాంప్రహెన్సివ్గా మాట్లాడకుండా 2024లో జరిగిన ఫస్ట్ రిపోర్ట్లో ఇలా చెప్పారు, సెకండ్ రిపోర్ట్ వేరేగా వచ్చిందంటే చంద్రబాబు ఏమన్నా సెకండ్ రిపోర్ట్లో 9 నెలల తర్వాత వేరే రిపోర్ట్స్ ఊహిస్తాడా? ఆయనకే కాదండి, అట్లా కాదు. ఆయన కూడా బాధపడి, ఆయన కూడా భక్తుడిగా చెప్పకూడదా? బాధపడ్డాడు. వెంటనే ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత అని చెప్పారు. కాదు పుట్టింది తిరుపతి. విజయ్ గారు, ఇప్పుడు ఇంకొక అంశం నాకు అనిపిస్తుంది ఏంటంటే, కేవలం నాకు అర్థమే కాదు కేవలం ఈ రసాయనం మిశ్రమే కాకుండా ఓవరాల్ గా ఒక్క క్షణం సార్, వైర్ ఒక్క క్షణం, ఎందుకంటే అన్ని మారుతాం కాబట్టి అన్ని కులంగా మారుతాం. వైర్ అనే ఒక ఈ పత్రిక, ఇంటర్నెట్ పత్రిక, ది ఫ్రాడ్ మేడ్ బై చంద్రబాబు అంటాను. ఈ బొంద ఫ్రాడ్ ఏందిరా? ఫ్రాడ్ చేసింది ఎవరు? 4 సంవత్సరాల పాటు ఫ్రాడ్ చేస్తే మేము ఫ్రాడ్ చేసామంటావా? వైర్ బ్రహ్మాండమైన పత్రిక, ఏం బుర్రుందా? ఫ్రాడ్ ఎవరు చేసింది? ఒకవేళ ఫ్రాడ్ చేసింది